నిన్నటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నకు సమాధానం. సుభద్ర పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మార్ఘీ సుభద్ర పథకాన్ని ఆవిష్కరించారు. ఈ పథకం కింద 26 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 1 కోటి మంది అర్హులైన పేద మహిళలకు ఏడాదికి 10,000 చొప్పున మొత్తం 5 ఏళ్లలో 50,000 అందించనున్నారు. ఇక మొదటిది, విజ్ఞాన్ ధారా పాలసీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. ఐటీ శాఖ అమలు చేస్తున్న 3 పథకాలను విలీనం చేసే విజ్ఞాన్ ధారా పేరుతో తీసుకువచ్చిన కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం కాలమైన 2021-22 నుంచి 2025-26 మధ్య 10,579 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ పథకం కింద 11వ, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్షిప్లు, యూజీ, పీజీ, పీహెచ్డీ, పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ విద్యార్థులకు ఫెలోషిప్లు అందించనుంది. అధునాతన పరిశోధనల కోసం అంతర్జాతీయ భాగస్వామ్యం, సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, ఫెలోషిప్లు వంటివి ఈ పథకంలో ఉంటాయి. ఇక రెండవది, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకటించిన కేంద్రం. ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ పేరుతో కొత్త పెన్షన్ పథకాన్ని ప్రకటించింది. దీని ప్రకారం ఉద్యోగి తమ పదవి విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న బేసిక్ పే సగటులో 50% ఖచ్చితంగా పెన్షన్ రూపంలో అందుతుంది. ఎన్పీఎస్లో కొనసాగడమా, యూపీఎస్లో చేరడమా అన్నది ఉద్యోగులే నిర్ణయించుకోవచ్చు. 2004లో తీసుకువచ్చిన ఎన్పీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2023 ఏప్రిల్లో టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఒక కమిటీ వేసింది కేంద్రం. ఈ కమిటీ సిఫార్సుల మేరకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ప్రభుత్వం రూపొందించింది. ఆగస్టు 24న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాన్ని ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఇక మూడవది, లదాఖ్లో 5 కొత్త జిల్లాల ఏర్పాటు. కేంద్రపాలిత ప్రాంతాలైన లదాఖ్లో 5 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ మేరకు 5 జిల్లాల పేర్లను జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్థాంగ్గా పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించిన విషయం తెలిసిందే. దీంతో జమ్మూ కాశ్మీర్, లదాఖ్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయాయి. ఈ నేపథ్యంలోనే లదాఖ్లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. లదాఖ్ అడ్మినిస్ట్రేషన్ అధికారిక వెబ్సైట్ ప్రకారం లదాఖ్లో ఇప్పటికే లేహ్, కార్గిల్ అనే 2 జిల్లాలు ఉన్నాయి. ఇక నాల్గవది, సూసైడ్ డ్రోన్లను పరీక్షించిన ఉత్తర కొరియా. ఉత్తర కొరియా కొత్తగా సూసైడ్ డ్రోన్లను తయారు చేసి వీటిని పరీక్షించింది. ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ డ్రోన్ పర్యవేక్షణను ప్రత్యక్షంగా సమీక్షించారు. మిలిటరీని బలోపేతం చేసేందుకు ఇలాంటి ఆయుధాలను అభివృద్ధి చేయనున్నట్లు కిమ్ జాంగ్ ఉన్ తెలిపారు. దూరం నుంచి దాడి చేసే డ్రోన్లలా కాకుండా ఈ సూసైడ్ డ్రోన్స్ నేరుగా లక్ష్యాలను క్రాష్ చేసేలా రూపొందించినట్లు తెలుస్తోంది. నిఘా డ్రోన్స్ నీటి అడుగున ఉన్న లక్ష్యాలను ఛేదించేలా వీటిని రూపొందించారు. అమెరికా, దక్షిణ కొరియా దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహించిన తరుణంలో కిమ్ దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకుని ఆయుధాగారాన్ని విస్తరిస్తున్నారు. ఇక ఐదవది, ఆసియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ విజేతగా తన్వి పత్రి. ఆసియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో తన్వి పత్రి ఛాంపియన్గా నిలిచారు. చైనాలోని చెంగ్డా వేదికగా జరిగిన అండర్-15 బాలికల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఒడిశాకు చెందిన 13 ఏళ్ల తన్వి వియత్నాంకు చెందిన హుయేన్ ఎంగ్యుయేన్ ను ఓడించి స్వర్ణం సాధించారు. ఈ విజయంతో తన్వి అండర్-15 బాలికల ఛాంపియన్షిప్ గెలిచిన 3వ భారత ప్లేయర్గా నిలిచింది. గతంలో సమియా ఇమాద్, తస్మిమ్ మీర్ ఈ ఘనత సాధించారు. ఈ టోర్నీ అండర్-17 బాలుర ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన జ్ఞానదత్త కాంస్యం గెలుచుకున్నారు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, స్వప్నో కీ ఉడాన్ అనే ఈ మ్యాగజైన్ మొదటి ఎడిషన్ను ఎవరు ఆవిష్కరించారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.